హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బెస్ట్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని పేరు రియల్ నేమ్ అనేది నేను లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను. నార్మల్గా అందరూ ఈయన్ని ఫుడ్ ఫార్మా అని పిలుస్తారు. ఫుడ్ ఫార్మ్ ఈయన ఏంటంటే చాలా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా అనొచ్చు. అండ్ ఫుడ్ హెల్త్ ఎడ్యుకేటర్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఏంటంటే తిను ఫస్ట్ నుంచి చాలా కంపెనీస్తోని ఫైట్ చేస్తూ మరి ఆ ప్రొడక్ట్స్లో ఉన్న లేబుల్స్ని బయటికి ఎక్స్పోజ్ చేయడం చెప్పారు. అంటే లేబుల్ పడేగా ఇండియా అనే క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేశారు. సో ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ సేమ్ అవే ప్రొడక్ట్స్ వేరే కంట్రీలోకి వెళ్తే వాళ్ళు లేబుల్స్ అనేది ఎలా చేంజ్ అయిపోతున్నాయి. సో వాళ్ళు అక్కడ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేస్తుంది కొన్ని మన ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ని, కానీ మన దగ్గర అవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు? అన్ని ప్రొడక్ట్స్లోనే షుగర్. సో తినే వీడియోస్ ద్వారా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫుడ్స్లో ఎంత షుగర్ కంటెంట్ ఉంది, ఏ ఫుడ్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే తన నార్త్ సైడ్, సో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం తెలుగులో కోసం